శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో, గర్వహృదయులు యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనొందుదురు. గర్వం అనేది ఒక వ్యక్తిని ఎంతగా నాశనం చేస్తుందో పరిశుద్ధ గ్రంథం చదువుతుంటే మనకి ఎన్నో విషయాలు తేటతెల్లమవుతాయి. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. గర్వముతో విర్రవీగిన వాడు కాలగర్భంలో కలిసిపోయారు కదా. చూడండి, గర్వముతో ఎగిరెగిరి పడుతున్న వాళ్ళు కొద్ది కాలం తర్వాత నీకు కనిపించరు. వాళ్ళు ఎందుకో తెలుసా? వాళ్ళ గర్వం వాళ్ళని నాశనం చేసింది. గర్వము అనేది సాతాను లక్షణం. గర్వాన్ని కనిపెట్టింది వాడే. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి 15 వచనాలు చదవండి. వాడు తేజో నక్షత్రం, అందమైన నక్షత్రం, అందమైన వాడు కెరూబు. అయితే ఆ కెరూబు గర్వం వలన సాతానుగా మారాడు. చూసారా? గర్వం ఒక దేవదూతని సాతానుగా, దెయ్యంగా మార్చేసింది. ఈరోజు గర్వం మనిషిని ఎంత పతనం చేస్తుందో తెలుసా? మనిషికి నేటి దినాన రకరకాల గర్వాలు మనిషిని పట్టి పీడిస్తున్నాయి. ఎందుకు గర్వం? చాలామంది అండి గర్వంతో ఈరోజు మనుషులకున్న గర్వాలు రకరకాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో గొల్యాతు అనేవాడు ఉన్నాడు. ఒకడు గాతు వాడైన గొల్యాతు 9.5 అడుగు అంటే నేటి కాలంలో 14 నుంచి 18 అడుగులు ఎత్తుంటాడేమో. ఆజానుభావుడు. వాడి గర్వాన్ని బట్టి అతిశయిస్తూ ఇశ్రాయేలుని దూషించాడు. ఇజ్రాయేలు దేవుని దూషించాడు. వాడి గర్వం, వాడి ఎత్తు, వాడి రూపం. అయితే వాడు ఊహించని రీతిగా దావీదు చిన్న రాయితో కొట్టి చంపేశాడు వాడిని. ఏమైంది వాడి గర్వం? నాశనమునకు ముందు కేకలేశాడు, అరుపులు అరిచాడు, మీరు మాకు దాసులు కావాలి అన్నాడు. చూసారా? గర్వం, బలము యొక్క గర్వం. ప్రపంచ చరిత్రలో బలాన్ని నమ్మి ఏమైంది? అడాల్ఫ్ హిట్లర్ తన సైన్యం బలం నమ్ముకున్నాడు. కానీ రష్యాను ఎదుర్కోక, ఆ మంచు తట్టుకోలేక, జర్మన్ నాజీ సేనలు ఓడిపోతున్నప్పుడు, నీకు ఓటమి తప్పదు, నువ్వు దొరికిపోతా ఉన్నప్పుడు కాల్చుకొని చచ్చిపోయాడు. ఏమైంది? ఆయన బలం, ఆయన సైనిక బలం ఏమైంది? సైనిక విన్యాసాలు చూచి అతిశయించేవాడు ఏమయ్యాడు? తను తానే కాల్చుకొని చచ్చిపోయాడు. నాశనమునకు ముందు గర్వం. కొంతమందికి నేను అందంగా ఉన్నాను, సౌందర్యం, అందము యొక్క గర్వం, సౌందర్యం యొక్క గర్వం. అని బైబిల్ చెప్తుంది, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే శ్రేష్టం. దావీదుకు కొడుకున్నాడు అబ్షలోము. అరికాల నుంచి నన్నెత్తి వరకు ఏ లోపము లేనివాడు ఇజ్రాయేలీల్లో అంత సౌందర్యము కలిగిన వాడు ఎవరు లేరు. ఆ గర్వం తండ్రి మీద తిరుగుబాటుకి కారణమైంది. మరణాన్ని స్నేహించుకున్నాడు, చచ్చిపోయాడు యవ్వన కాలంలో. అవును కదా? చాలామందికి ఇట్లా. చాలామందికి ధనం ఉంటుంది కదా, ధనము యొక్క గర్వం. లూకాసు వార్త 12:16-21 వచనాల్లో, నా ప్రాణమా తిను తాగు సుఖించు, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తికి సమకూర్చబడి ఉన్నది. ఆ రాత్రి వాడు వెర్రివాడిగా చచ్చిపోయాడు. ఇటువంటివి ఎన్నెన్నో లోకంలో కోకొల్లలు చూస్తాం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. గర్వం కలిగి ఉన్నారా? ఎందుకు గర్వం? దేనికి గర్వం? గర్వముతో సాధించేదేమిటి? ఆలోచించండి. నీకున్న బలంతో, నీకున్న సౌందర్యంతో, నీకున్న ధనంతో, వీటితో గర్వపడి సాధించేదేమిటి? ఆలోచించండి. చాలామందికి అండి భక్తి గర్వం కూడా ఉంటుంది తెలుసా? నేను బాగా భక్తి చేస్తా, నేను బాగా వాక్యం చెప్తా, నేను బాగా పాటలు పాడతా, నేను బాగా మ్యూజిక్ చేస్తా, వాయిస్తా, నేను బాగా పాటలు రాస్తా.
భక్తి గర్వం. నాలాగెవరు లేరు, నాలాగెవరు లేరు. పరిసేయుడు ఆ భక్తి గర్వమే. ఏమన్నాడు? ప్రార్థన చేయడానికి దేవాలయానికి వచ్చి అంటున్నాడు, నేను చోరుని కాదు, వ్యభిచారిని కాదు, అన్యాయస్తుని కాదు, ఇతరుల మనుషుల్లాగా లేను, ఈ సుంకర్లాగా లేను. హెచ్చించుకున్నాడు, గర్వపడ్డాడు, తగ్గించబడ్డాడు, ఇంటికి పోయాడు. అహంకార దృష్టి గల వారిని అందరినంట దేవుడు నశింపచేస్తాడు. వాక్య భాగంలో మనం అదే నేర్చుకుంటున్నాం. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. సామెతల గ్రంథం 16:18. గర్వము వలన జగడమే పుట్టును అంటున్నాడు 13వ అధ్యాయం 13వ వచనం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. 1 పేతురు పత్రిక 5:5. కాబట్టి గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. సామెతల గ్రంథం 15:25. ఈ వాక్య భాగాలు మనకేం నేర్పిస్తున్నాయి అంటే, గర్వం వద్దు, వినయం కలిగి ఉండండి. గర్వము నాశనమునకు మూలమైపోతుంది. అందుకే మనమేం చేద్దాం తెలుసా? ఏ విషయంలో గర్వం వద్దు. పౌలు గారు చక్కని సూత్రం నేర్పాడు. గలతీ పత్రిక 6:14. నువ్వు గర్వపడు, అతిశయపడు. ఏ విషయంలో తప్పు తెలుసా? ప్రభువైన క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందునూ అతిశయించుట నాకు దూరమవునుగాక. యేసు క్రీస్తును బట్టి అతిశయపడు, గర్వపడు, ఆనందించు, ప్రహర్షించు, కీర్తించు. ఆయన సిలువ యందు తప్ప ఇంకా అతిశయించడానికి ఏముంది మన దగ్గర? ఆయన సిలువ యందు తప్ప. పౌలు గారు అతిశయించడానికి, గర్వపడడానికి చాలా ఉన్నాయి. ఎవరికి లేని ఆధిక్యతలు ఆయనకు ఉన్నాయి. కానీ అంటున్నాడు, అవన్నీ వద్దు, ఆయన సిలువ యందు తప్ప. మనం అతిశయించాల్సింది ఆయన సిలువను బట్టే.